నమస్తే, వెల్కమ్ టు హార్ట్ఫుల్నెస్. సో బండారా కదా, మళ్ళీ బ్రదర్ వచ్చేసారు, హరిప్రసాద్ బ్రదర్. సో డాక్టర్ హరిప్రసాద్ బ్రదర్తో చాలా వరకు అంటే క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి. మా వీడియోస్ చాలా చాలా బాగున్నాయని కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ మీరందరూ నెక్స్ట్ టైం బండారాకి అందరూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని కలవాలని కోరుతున్నాను. సో విల్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ. నమస్తే బ్రదర్. నమస్తే అమ్మా. సో బండారా అంటే ఏదో అనుకున్నారు, బర్త్డే సెలబ్రేషన్స్ను రామచంద్ర మిషన్లో హార్ట్ఫుల్నెస్లో బండారా అంటాం. సో ఇక్కడ 3 days వరుసగా బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతాయి అన్నమాట. సో బర్త్డే రోజు, ముందు రోజు, తర్వాత రోజు 3 రోజులు ఉంటుంది. ఆ 3 రోజులు ఉండే ఎన్విరాన్మెంటు, ఆ 3 రోజులు జరిగే సత్సంగ్స్, ఆ 3 రోజులు మనం ఇక్కడ ఉండడానికి కేటాయించే సమయము అన్నీ కూడా ఛార్జ్ చేయబడుతూ మనం ఒక స్పెషల్ అట్రాక్షన్లోకి వస్తాం. ఎందుకంటే బండారా అంటే తెలియదని చెప్తున్నాను. నమస్తే 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 బ్రదర్. నమస్తే. సో హ్యాపీ టు సీ యూ అగైన్. సో ఇంకా బోల్డ్ అని క్వశ్చన్స్ తో వచ్చేసాను నేను మీ ముందుకి. మీరు ఎన్నెన్ని అడుక్కోండి, అన్ని గురువు గారిది అయితే చెప్తాను, నాకేం సంబంధం లేదు. జస్ట్ రిమెంబర్ హిమ్ అండ్ ఐ విల్. క్వశ్చన్స్ కూడా తన నుంచే, గురువు గారి నుంచే వస్తున్నాయి. సో ఓకే బ్రదర్, క్లియర్ కట్ గా ఒక క్వశ్చన్ చెప్పండి, అడగండి. సో అందరికి మెడిటేషన్ చేయండి అని అంటున్నాం. ఓకే. సో స్పిరిచువాలిటీ అంటేనే టైం స్పెండ్ చేయాలి. అవును. మరి టైం స్పెండ్ చేస్తున్నప్పుడు సామాన్యులు, సో వాళ్ళు ఎక్కువ టైం వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కైనా బిజినెస్ కైనా కేటాయించకపోతే నష్టం వస్తుంది. అంటే బతుకు తీర నడవదు, బతుకు తెరువు నడవదు. సో ఆ కామన్ మ్యాన్ కి మెడిటేషన్ సూటబుల్? ఆ కామన్ పర్సన్ కెన్ జాయిన్ ద మెడిటేషన్? యా, మంచి ప్రశ్న అడిగినారు. కామన్ మ్యాన్ ఎవరు? కామన్ మ్యాన్ అంటే ఉన్నత లక్ష్యం లేకోకుండా ఏదో ఉన్నదంతా సర్దుకొని పోయే వ్యక్తిని కామన్ మ్యాన్ అంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఇది మెడిటేషన్ చాలా అవసరం. ఎందుకంటారా, ఒక్కసారి మెడిటేషన్ చేసుకుంటే తనలో ఉండే కెపాసిటీ తను చూసుకుంటాడు, తనలో ఉండే బలహీనత తను చూసుకుంటాడు. కెపాసిటీ చూసుకొని కెపాసిటీని వాడుకుంటాడు, బలహీనత చూసుకొని బలహీనతను అవాయిడ్ చేస్తాడు, దాని నుంచి బయటపడతాడు, దాని నుంచి తీసుకుంటాడు. ప్లస్ మెడిటేషన్, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ద్వారా నీలో స్కిల్స్ డెవలప్ అవుతాయి. సో బాబూజీ గారు ట్రాన్స్మిషన్ గురించి ఒక మాట చెప్తారనమాట. ట్రాన్స్మిషన్ ఇచ్చేటప్పుడు క్లీనింగ్ చేయకుండా ట్రాన్స్మిషన్ ఇస్తే గజ దొంగ అవుతాడు, మనిషిలో ఉన్న చెడు గుణాలు డబుల్ అవుతాయి, త్రిబుల్ అవుతాయి అంటాడు. అంటే ట్రాన్స్మిషన్కి అంత పవర్ ఉంది. ఇప్పుడు ఆ ట్రాన్స్మిషన్ మనకిస్తూ మనలో ఉన్న పాజిటివిటీని డెవలప్ చేస్తూ నెగిటివిటీని తొలగించడం మాస్టర్ గారు చేసే గొప్ప పని. సో ఒక 1 year మెడిటేషన్ చేసిన తర్వాత, ఇప్పుడు ఎందుకు కామన్ మ్యాన్ అంటామంటే వర్క్లో స్కిల్ ఉంది. సో స్కిల్ ఉన్నప్పుడు ఆ పర్సన్ ఆ పర్టికులర్ ప్లేస్లో ఎట్లా లాక్ అయిపోతాడు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంటాడు. నా కింద ఒక పని మనిషి చేరాడు, నా కింద ఒక గుమాస్తా చేరిన తర్వాత అబ్బాయి నేను చెప్పినటువంటి చేస్తున్నాడు. చేసే కొద్దీ ఆయనకి ఇంకా ఎక్కువ బాధ్యతలు అప్పగిస్తూ, ఎక్కువ పని చెప్తూ, ఎక్కువ జీతం పెంచుతూ, ఎక్కువ చేసుకుంటూ తన లైఫ్లో ఇంకా బెస్ట్ లెవెల్కి, ఈవెన్ నన్ను కూడా క్రాస్ చేసే లెవెల్కి అతను వెళ్ళిపోతే, రే బాబు నువ్వు నా కిందకి సెట్ కావు, నేనే నీ కింద ఉండాల్సి వస్తుంది, నువ్వు వెళ్ళి మంచి బిజినెస్ పెట్టుకో, నువ్వు ఏదైనా చేసుకో అని చెప్తాం. ఎందుకు? ఆ స్కిల్ డెవలప్ అవుతుంది కాబట్టి. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్కి హార్ట్ఫుల్నెస్ అనేది 100% వర్కౌట్ అవుతుంది. ఇక్కడ కామన్ మెన్ అంటే తోసుకొని పోవడం కాదు, ఒక పర్టికులర్ దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకునే యాటిట్యూడ్ ఉండగలగడం చాలా అవసరం. సో అట్లాంటి యాటిట్యూడ్ ఉంటేనే లైఫ్లో ఏ దాంట్లో అయినా సక్సెస్ అవుతాం. ఒక ఎలాన్ మస్క్ ఉన్నాడు, నేనున్నాను. ఎలాన్ మస్క్ నేను ఉన్నానులే. సో ఎలాన్ మస్క్ వరల్డ్లో నెంబర్ 1 కోటీశ్వరుడు అన్నాడు. నేను ఎందుకు కోటీశ్వరుడు కాలేదు, ఎందుకు నేను కామన్ మ్యాన్ లాగా ఉండిపోయినానంటే హీఈస్ డెవలప్డ్ హీ స్కిల్ అండ్ హీ అప్లైడ్ హీ స్కిల్ ఫర్ హిస్ డెవలప్మెంట్. సో ఆయన 93కు 91 తీసుకుంటే అందరూ ప్యారలల్గానే రన్ అవుతున్నాయి. కానీ ఈరోజు ఎలాన్ మస్క్ చరిత్ర వేరే, సో ఆయనతో పాటు ఉన్న వ్యక్తుల చరిత్రలు వేరే. అంటే ఎందుకు గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడుతున్నామంటే ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది, ఆయన టైం బాగుంది, ఇవన్నీ మనం నెక్స్ట్ లెవెల్లో మాట్లాడుకునేది. ఆయన స్కిల్ మనకు ఉందే లేదా, ఆయనతో మళ్ళీ ఎలాన్ మస్క్ కూర్చున్నాం అనుకో 2 minutesలో వెళ్ళిపోతుంది. మనం ఎలాన్ మస్క్ అంత కెపాసిటేటెడ్ కాదు. ఎందుకు ఆ వ్యక్తితోనే పోలుస్తున్నానంటే మెటీరియల్ లైఫ్లో కూడా మనం ఉన్నతమైన వ్యక్తులతోనే కదా పోల్చుకుంటాం. సో స్పిరిచువాలిటీలో తీసుకుంటే మాస్టర్స్కు మనకు తేడా ఎక్కడ వచ్చింది? మాస్టర్స్ మెడిటేషన్ని ఒక వృత్తిలాగా కాకోకుండా, ఒక పనిలాగా కాకోకుండా మెడిటేషనే మా జీవితం అని జీవించారు. కాబట్టి మెడిటేషన్లో చాలా తక్కువ టైంలో దే రీచ్ ద హైయెస్ట్ డెస్టినేషన్. గ్రేట్. సో 76లో దాజీ గారు మెడిటేషన్ స్టార్ట్ చేశారు. ఈరోజు నౌ ఈజ్ ద వరల్డ్ లీడర్ ఆఫ్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్. ఆయన ఏంటి, గ్లోబల్ అంబాసిడర్ ఫర్ పీస్ అన్నాడు. ఎందుకంటే ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకునే దాన్ని బట్టి ఉన్నతంగా జీవితం మారిపోతుంది.
అక్కడ ఉన్నతంగా పెట్టుకోవడానికి మన మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవడం చాలా అవసరం. సో మైండ్ సెట్ని నీ అంతటి నువ్వు జువేరే ఇట్లా కాదు ఇట్లా చేంజ్ చేసుకుంటే నేను చెప్తే వింటావా, వెంటనే మీకు ఈగో వచ్చేసింది అనమాట. ఆయన చెప్తే నాకేం తెలిసేది. నెగిటివ్ పర్సన్ అనుకో, ఇది చెప్పినట్టు అవుతాయా, ఇదేంది లేదు ఇట్లయితుందా అనిపిస్తుంది. అదే నీ అంతటి నువ్వు మెడిటేషన్లో కూర్చున్నావు అనుకో, నువ్వు నీ ఫ్రెండ్ని బట్టి మారిపోతుంటావు. ఎప్పుడు కూడా మనలో ఉన్న గుణగణాలన్నీ మన చుట్టూ ఉన్న మన ఫ్రెండ్స్ ద్వారా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయబడతాయి అంటాడు. ఎస్ ఎస్ మాస్టర్ గారు చెప్పారు. సో ఇక్కడ యు ఆర్ గోయింగ్ టు సిట్ విత్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ యూ హూ ఈజ్ గాడ్. సో ఆయనలో మనలో ఉన్న గొప్ప ఫ్రెండ్తో మనం కూర్చుంటున్నాం కొద్దిసేపు డైలీ. సో కూర్చుంటున్నప్పుడు ఆయనకు మనకు ఎలా చెప్పాలో తెలుసు, మనతో ఎలా నేర్పించుకోవాలో తెలుసు, మనతో ఎలా పని చేయించుకోవాలో తెలుసు. ఇవన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి మెల్లగా ధ్యానంలో కూర్చుంటూనే నీకు అనిపించేటట్టు ఒక భావాన్ని ఇస్తాడు, నీకు అనిపించేటట్టు ఒక స్కిల్ డెవలప్ చేస్తాడు, నీకు అనిపించేటట్టు నిన్ను ఆయనలాగా తయారు చేసుకుంటాడు. సో యు ఆర్ గోయింగ్ టు సిట్ విత్ వన్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ యూ. రైట్, అలాగా తయారవుతాం. సో ఫ్రెండ్స్ అన్నారు కాబట్టి ఫ్రెండ్స్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ బ్రదర్. అడగండి. సో మన లైఫ్ లో అనుకోకుండా చాలా మంది అంటే పరిచయం అవుతారు అండ్ ఫ్రెండ్స్ అవుతారు. పరిచయం చేసుకుంటాము, పరిచయం అవుతాం, రెండు రెండు. ఎస్ ఎస్, పరిచయం చేసుకునే దాన్ని దూలు అంటాము. సో మనమే వెళ్ళి పరిచయం చేసుకుంటే దాన్ని దూలు అంటాం. మనకు వచ్చి పరిచయం చేసుకొని మనల్ని నాశనం చేసేది కర్మ అంటాం. సో ఇందులో మీరెళ్ళి పరిచయం చేసుకుంటున్నారా, అదే వచ్చి ఫ్రెండ్షిప్స్ వచ్చి మన మీద పడుతున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. అదే వస్తున్నాయి. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే మారల్స్ అండ్ ఎథిక్స్. సో మారల్స్ ఎథిక్స్, మారల్స్ అండ్ ఎథిక్స్ స్పిరిచువాలిటీలో ఉన్నాం కాబట్టి అది మనం మాట్లాడతాం. బట్ ఒక మెడిటేషన్ గ్రూప్ లో, ఎస్ బ్రదర్, ఒక గ్రూప్ లో ఫ్రెండ్స్ సర్కిల్ లో ఉన్నప్పుడు అంటే దే ఆర్ వెరీ మటీరియలిస్టిక్. దే ఫీల్ దట్ వి ఆర్ ద ఇంటెలిజెంట్. ఓకే. సో వీళ్ళేందో ఇన్నోసెంట్ అండ్ బుద్ధి తక్కువ, లైక్ దట్ మారల్స్ అండ్ ఎథిక్స్ కి చిన్న చూపు అలా చూస్తారు. సో హౌ కెన్ వి టేక్ దట్? ఫస్ట్ వై దే ఆర్ సీయింగ్ యూ అంటే మనలో ఉన్న గొప్పతనాన్ని వాళ్ళకి చూపించడం లేదు, మనల్ని మనం మార్కెట్ చేసుకోవడం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు ఏం చెప్పినా గంగిరెద్దులాగా తలుపుతున్నాం. నెంబర్ 2, ఈ 2 గంగిరెద్దులాగా తలుపొద్దు. ఏదో నీకు తెలిసో తెలియదు ఏదో ఒక అడ్డమే, నువ్వు చెప్పింది అట్లా కాదు అని ఆగితే కూడా వాడు ఆలోచనలో పడతాడు. నేను చెప్పింది కరెక్ట్ కదా అని ఆలోచనలో పడతారు. మనం కూడా కొద్దిగా గేమ్ నేర్చుకోవాలి ఇక్కడ. మూడోది, వాళ్ళు అలా చూడనివ్వండి, ఏం తప్పేముంది. ఇది మా దాజీ గారు 3వ కొటేషన్ చెప్తా. ఇప్పుడు 2 కొటేషన్లు చెప్పిన. 3వ కొటేషన్ ఏం తెలుసా? మూర్ఖుడితో వాదించేటప్పుడు ఎవడు మూర్ఖుడో జనానికి అర్థం కాదంట. ఒక మనిషి నోట్ దిస్ పాయింట్, మూర్ఖులతో వాదించినప్పుడు ఎవరు మూర్ఖులు అనేది బయట వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అలా చూస్తున్నారంటే వాళ్ళలో సుపీరియారిటీ కాంప్లెక్స్ అనే గర్వంతో కూడిన అహంకారంతో కూడిన నేను అనేది పనిచేస్తుంది. మనం దాన్ని నెగిటివ్గా చూసుకొని నేను డిప్రెషన్ లేకపోతాను, నన్ను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చూస్తారంటే మనం నెగిటివిటీ ఆఫ్ నేనుతో బాధపడుతున్నట్టు. ఇక్కడ నేను అనేదాన్ని రెండు పక్కల తొలగించుకోగలగాలి. సో టైం విల్ రిమూవ్. రాను ఫ్రెండ్షిప్స్లో ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలైపోతుంది. సో అట్లాంటి వాళ్ళు ఎప్పటికీ అట్లాగే ఉంటారు, పక్కన వాళ్ళని అట్లాగే చూస్తుంటారు. సో వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. వాళ్ళు నిన్ను గొప్పగా చూడలేదని చెప్పి నువ్వు ఇన్ఫీరియర్గా ఫీల్ కావద్దు. ఈ నీలో ఉన్న నేను తొలగించి వాళ్ళలో ఉన్న వాళ్ళతో నేను పట్టించుకోవద్దు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవడో మనల్ని చూస్తున్నాడు, ఎవడో మనల్ని చూడలేదు అనేది కాదు, మనకు సంబంధం లే. ఇప్పుడు వాళ్ళకి మెడిటేషన్ నేర్పించగలుగుతున్నారా లేదా? ఇప్పుడు మీరు వాళ్ళకి మెడిటేషన్ నేర్పించగలుగుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. మీరు మెడిటేషన్ కూర్చోబెట్టగలగాలి. ఇప్పుడు నేను ప్రపంచం అంతా కూడా తెలుగు వాళ్ళందరూ మాక్సిమం అయితే వస్తారు బ్రదర్. బట్ ఎవరైతే క్లోజ్ ఉంటారో, క్లోజ్ ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళకు మనకు ఐడియాలజీ సెట్ కావు. ఇప్పుడు ఎవరో ఉన్నారు, ఇప్పుడు మీరు ఎక్కడో ఉన్నారు, నేను హైదరాబాద్లో ఉన్నా, మీరు హైదరాబాద్లో ఉన్నారు, నేను అనంతపూర్లో ఉన్నా. మా ఇంట్లో ఎట్లుంటారో నాకు తెలీదు. దగ్గరకు వచ్చినప్పుడు మన మైండ్ సెట్స్ అన్నీ ఒకటొకటి హ్యాబిట్స్ దగ్గర నుంచి కంపారిజన్ స్టార్ట్ అయ్యి హ్యాబిట్స్ దగ్గర మనము డిఫరెన్షియేట్ అయిపోతాం. ఒకే కాన్షియస్ లో ఉన్నంత వరకు అలా కనెక్ట్ అవుతారా? అంటే వాళ్ళకి అవసరాన్ని బట్టి, వాళ్ళ కాన్షియస్నెస్ని బట్టి కనెక్ట్ అవుతారు. ఖచ్చితంగా మనం చెప్పినట్టే వింటారని మాత్రం ఎవరిని ఎక్స్పెక్ట్ చేయొద్దు. వాళ్ళ ఇష్టాలు అనేది ఖచ్చితంగా పనిచేస్తాయి. వాళ్ళ ఇష్టాలు అనేది ఖచ్చితంగా పనిచేస్తాయి. అట్లా పనిచేస్తాయి కాబట్టి మనము చాలా మందిని దగ్గరగా ఉండే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. ఇప్పుడు నేను మన గ్రూప్లోనే ఉన్నారు, నాకు మెడిటేషన్కి రమ్మంట చాలామంది రాలేరు. ఎందుకంటే వాళ్ళకు ఏం పోతాం లేబ్బా అదే పోయి కూర్చోబెడుతున్నాడు అనే ఫీలింగ్లో ఉంటారు. హరిప్రసాద్ అనే అభిమానంతో రావడం లే వాళ్ళు.
హరిప్రసాద్ సార్ అంటే అభిమానంతో కాదు, వాళ్ళకు అది పెద్ద కనెక్ట్ కాదు. సో వాళ్ళు మన క్లోజ్గా ఉండేవాళ్ళు మనల్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. సో వాళ్ళకు మన ఐడియాలజీ నచ్చాలి, మన క్వాలిటీస్ నచ్చాలి, మన విధానం నచ్చాలి. దే షుడ్ గెట్ ఇన్స్పైర్డ్ బై అవర్ యాటిట్యూడ్, అవర్ మైండ్ సెట్, అవర్ ఇంటెలిజెన్స్ అండ్ ఆల్. అది చేసుకోగలిగినప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ అనేది ఉంటుంది. రిమైనింగ్ ఫ్రెండ్స్ అంటారా, కొంతమంది ఫ్రెండ్షిప్ అనేది బేసిక్గా ఏంటంటే ఇది పెద్దగా డిస్కస్ చేయాల్సిన అంశం కాదు. ఎందుకంటే ఎవరి కోసం మనం బతకడం లేదు. జువేరే కోసం జువేరే బతుకుతాంది, హరిప్రసాద్ కోసం కాదు. హరిప్రసాద్ జువేరే కోసం కాదు, హరిప్రసాద్ కోసం బతుకుతున్నాడు. నేను నా కోసం బతుకుతా. నిన్ను నా అవసరాలకు వాడుకోవడానికి ఇన్స్పైర్ చేస్తుంటాను అంతే తప్ప నిన్ను నా అవసరాలకి వాడుకోవడానికి నేను ఎక్కువ ఇష్టపడతాను తప్ప జువేరే కోసమే బతకలేను. నేను ఈ భూమి మీద ఒకే ఒక్క వ్యక్తి కోసం అట్లా బతికేది. ఒకే ఒక్క వ్యక్తి కోసం నా లైఫ్ పెట్టి కూర్చున్నా, నా లైఫ్ పెడుతూనే ఉన్నాను ఇప్పటివరకు. నా కాన్షియస్నెస్లో ఉన్నంతసేపు నా లైఫ్ ఆ వ్యక్తి కోసమే డెడికేట్ చేసి కూర్చున్నా. ఎవరు అని అడగచ్చా బ్రదర్? అడగండి, చెప్తాం. ఎవరు? గురువు గారు, ఇంకెవరు ఉంటారు? ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా గురువుగారి కోసం ధ్యానం చేస్తా, గురువుగారి కోసమే బతుకుతుంటాం. సో హీఈస్ ద బెస్ట్ ఫ్రెండ్ ఫర్ మీ. రైట్. సో అట్లాంటి ఫ్రెండ్స్ మనకు కావాలి. అబ్సల్యూట్లీ. సో వింటున్నారు కదా, మీరు కూడా మీ సర్కిల్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. అవసరం లేదు, మీరు బాగుండి మీరు ఉన్నతంగా ఉండండి. మీరు ఒక ఎలాన్ మస్క్ అయిపోండి, హరిప్రసాద్ అయిపోండి, జవేర్ అయిపోండి, అంతే. క్విక్గా ఒక క్వశ్చన్ బ్రదర్, మెడిటేషన్స్ చేస్తూ ఉంటే స్పిరిచువాలిటీలో ఎక్కువ వస్తే డబ్బులు వస్తాయా? సో మెడిటేషన్ చేస్తే డబ్బులు వస్తాయా? ఎస్. మీరు అన్నం తింటే డబ్బులు వస్తాయా? అన్నం తింటే గాలి పీలిస్తే డబ్బులు వస్తాయా? నో. మీరు కాలకృత్యాలు తీర్చుకుంటే డబ్బులు వస్తాయా? మీరు ప్రశాంతంగా పడుకోకపోతే డబ్బులు వస్తాయా? దేంట్లోనూ డబ్బులు రావు. ఇవన్నీ మన మనుగడకు చాలా అవసరం. తినడం, గాలి పీల్చుకోవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, చక్కగా విశ్రాంతి తీసుకోవడం, బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా 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 అవసరం. ఎందుకు అవి అవసరమైనవి? అవి లేకపోతే ఒకరోజు మిస్టేక్ అయినా, ఒకరోజు ప్రాబ్లం అయినా మరుసటి రోజు నీ పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఆ రకంగా నువ్వు చేసే పని తగ్గిపోతుంది. కరెక్ట్. క్వాలిటీ ఆఫ్ వర్క్ చాలా దెబ్బతింటుంది. అదే మెడిటేషన్ కూడా అట్లాంటి ఒక నిత్యావసరంగా చూడండి. ఎందుకు మెడిటేషన్ నిత్యావసరంగా చూడమంటానంటే, మీరు మెడిటేషన్ చేస్తే లాట్ ఆఫ్ ప్రశాంతత వస్తుంది, మీలో ఉన్న నెగిటివిటీ తొలగిపోతుంది, మీలో ఉన్న స్కిల్ డెవలప్ అవుతుంది, మీలో చైతన్యం పెరుగుతుంది, మీలో వర్కింగ్ కెపాసిటీ పెరుగుతుంది. డైలీ చేసి చూడండి. మీ వర్కింగ్ కెపాసిటీ పెరిగే కొద్దీ, మీరు చేయాలనుకున్న పని జరిగే కొద్దీ, భగవంతుడు నిన్ను ఇష్టపడినాడు, ఆయన నిన్ను ఎక్కడికో పెట్టాలనుకుంటున్నాడు. భగవంతుడు పెట్టి ఏ మార్గమైనా, అత్యంత పేదరికంలో భగవంతుడు మనల్ని పెట్టినది మనకు ఉపయోగపడేది ఏంటది. సో భగవంతుడే మనల్ని అంత మంచిగా పెడతాడు. ఎందుకంటే భగవంతుడికి తెలుసు తన శిష్యుల్ని ప్రపంచం ముందర ఫుల్స్ లాగా నిలబెట్టకూడదని ఆయన తెలీదా? సో నిలబెట్టాడు అట్లా. ఓకే, మీరు స్కిల్తో పనిచేయడానికి ఉపయోగపడుతుంది, భగవంతుడు సూచించిన దారిలో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. టేక్ ఇట్ యాజ్ ఏ కామన్ నెసెసిటీ ఆఫ్ లైఫ్, కామన్ నెసెసిటీ. సో మెడిటేషన్ చేస్తే డబ్బులు వస్తాయని వద్దండి. మెడిటేషన్ చేస్తే మీలో స్కిల్ పెరుగుతుంది, నెగిటివిటీ తగ్గుతుంది, యాక్సెప్టెన్స్ పెరుగుతుంది, చైతన్యం పెరుగుతుంది. ఆటోమేటిక్గా మీరు వర్కింగ్ చేసే ప్లేస్లో మీ మీద ఫోకస్ పెరుగుతుంది, మీరు ఉన్నతంగా జీవించగలరు, మీరు ఎక్సెల్గా తయారవుతారు. ఇంక ఇవి చాలు కదా. సో చూసారు, ఇది ఇండైరెక్ట్ వేలో హెల్ప్ అవుతుంది. డైరెక్ట్ మెడిటేషన్ ఇట్లా కూర్చుంటేనే 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు, 6 రూపాయలు, 7 రూపాయలు, 100 రూపాయలు, 110, 10,000, లక్ష ఇట్లా ఉండదు ఇక్కడ. ఇట్లా ఉండదు. మెడిటేషన్ చేస్తే నిన్న ఏం తప్పు చేసినా, రేపు ఏం తప్పు చేస్తాను, నెక్స్ట్ సర్జరీ చేసినప్పుడు ఎట్లా చేయాలి, ఈ మొన్న కుట్లు అట్లా వేసినా అది కరెక్ట్గా లేదు కదా, ఈరోజు ఇట్లా వేయాలి కదా, నెక్స్ట్ టైం సూచర్స్ ఇట్లా వేయాలి కదా, ఈ టెక్నిక్ అప్లై చేయాలి కదా, ఈ ఇన్స్ట్రుమెంట్ ఉంటే బాగుంటుంది కదా, ఇట్లా ఆలోచిస్తాం. సో నెక్స్ట్ టైం వర్క్ చేసినప్పుడు నీకు కాంపిటీషన్ అవుతుంది. నిన్న నువ్వు కంటే ఈరోజు నువ్వు బాగుండాలని కోరుకుంటావు, ఈరోజు నువ్వు కంటే రేపు నువ్వు ఇంకా బాగుండాలని అది నువ్వు మెడిటేషన్లో డిసైడ్ చేసుకుంటావు. అప్పుడు నీతో మీరే కాంపిటీషన్గా ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ విల్ ఎక్సెల్ ఇన్ యువర్ ప్రొఫెషన్. మోర్ అండ్ మోర్ డబ్బులు వస్తాయి కదా. ప్లస్ ధ్యానంలో కూర్చుంటే ఖర్చులు చాలా తగ్గుతాయి. సారకంగా కూడా డబ్బులు మిగిలిన ధ్యానంలో కూర్చుంటే డబ్బులు కూడా అంటే అనవసరంగా ఒక గంట సేపు ఏదో పని కూడా డబ్బులు పోగొట్టుకోవాల్సింది ఆగిపోతుంది. సో దానివల్ల అక్కడ ఖర్చు పెట్టాల్సిన 100 రూపాయలు మిగిలినట్టే కదా. ఈ రకంగా మెడిటేషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. మీరు తినే ఫుడ్కు మీరు ఎలా ఖర్చు లేకోకుండా దానికోసం ఎక్కువ శ్రమ పెట్టి మీరే డబ్బులు ఖర్చు పెట్టి మంచి ఫుడ్ తీసుకోవాలనుకుంటారు,
మీరు చేసే మెడిటేషన్ కూడా మీరు మంచి టైం ఖర్చు పెట్టి మెడిటేషన్ చేసినంత మీకు లాభమే. ఓకే. సో బ్రదర్, అలా అంటే ఉమ్, ఫుడ్ కోసం ఎలా ఖర్చు పెడతామో ఉమ్. మెడిటేషన్ కోసం కూడా ఖర్చు పెట్టడం కరెక్టేనా? ఇందులో మంచి పాయింట్ అడిగినారు. ఫుడ్ కోసం మంచి రెస్టారెంట్కి వెళ్ళి మంచి హైజీన్ ఫుడ్ కావాలని చేసుకుంటారు ఫుడ్ కోసం అయితే. కానీ మెడిటేషన్లో నీకు ఎక్కడ హైజీన్ ఉంది, ఎక్కడ నాలో సంస్కారాలు ఏర్పడుతున్నాయి, ఎక్కడ నాలో నెగిటివిటీ డెవలప్ అవుతుంది, ఎక్కడ నెగిటివిటీ తొలగిపోతుంది, ఎక్కడ నాలోకి మంచిది జరుగుతుంది, ఎక్కడ నా కెరీర్ బాగా బిల్డప్ అవుతుంది, మెడిటేషన్లో మీరు ఎట్లా కనుక్కుంటారు, మీరు ఎలా ఖర్చు పెడతారు. సో మీరు ఇలా మెడిటేషన్ డబ్బులు ఖర్చు పెడతా అంటేనే చాలా రకాల సిస్టమ్స్ అన్నీ వచ్చేసి అందరూ కూడా మనీని బాగా ఎన్కాష్ చేసుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఎప్పుడు మనకు ఫ్రీగానే దొరుకుతాడు. సో ధ్యానం మనకు ఎప్పుడు ఫ్రీగానే దొరుకుతుంది. సో బాబూజీ గారు చెప్పేది ఒకటే, నువ్వు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా భగవంతుడు ఇంప్రెస్ కాడు, నీ హృదయాన్ని అర్పిస్తే భగవంతుడు ఇంప్రెస్ అవుతాడు అంటాడు. సో రామచంద్ర మిషన్లో అందుకే ధ్యానం ఉచితంగా నేర్పించబడును. ఉచితంగా 16,000 మంది వర్క్ చేస్తున్నారు. ఉచితంగా రామచంద్ర మిషన్ డెవలప్ కావడానికి కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు. బాబూజీ గారు, లాలాజీ గారు, చారీజీ గారు, దాజీ గారు అందరూ వాళ్ళ లైఫ్ టైం ఎందుకు పెడుతున్నారంటే భగవంతుని సేవలో. వాళ్ళకు భగవంతుని దగ్గర నుంచి ఒక పావులో రాకపోవచ్చు, బట్ దేర్ లైఫ్స్ ఆర్ ఫ్రూట్ఫుల్. అందువల్ల మీరు డబ్బులు ఖర్చు పెడితే మంచి మెడిటేషన్ వస్తుంది. మీరు అడిగిన ప్రశ్న బాగుంది, మెడిటేషన్ కోసం ఎంతైనా ఖర్చు పెట్టచ్చు కదా అని మీరు అంటున్నారు. మెడిటేషన్ కోసం నువ్వు 1,00,000 కోట్లైనా ఖర్చు పెట్టు, మంచి మెడిటేషన్ వస్తుంది. మంచి మెడిటేషన్ కోసం 1,00,000 కోట్లైనా ఖర్చు పెట్టచ్చు, కానీ 1,00,000 కోట్లు ఖర్చు పెడితే మంచి మెడిటేషన్ వస్తుందని రాదనమాట. అందుకనే రామచంద్ర మిషన్లో హార్ట్ఫుల్నెస్, టోటల్గా ఫ్రీ మెడిటేషన్, ఫ్రీ సెషన్స్, ఫ్రీ సర్వీస్, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా కూడా పావులా కూడా ఛార్జ్ లేకుండా టోటల్గా ఫ్రీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం మనం. అర్థమవుతుందా? అందువల్ల ఇక్కడ పావులా ఖర్చు కాదు, బెస్ట్ థింగ్ని సెలెక్ట్ చేసుకోవడంలో నీ విజ్ఞత ఉంది. డబ్బులు ఎంత ఖర్చు పెట్టినావు అనే దాంట్లో లేదు, ద బెస్ట్ థింగ్ని సెలెక్ట్ చేసుకోవడంలో ఉంది. రాత్రి ప్రశాంతంగా పడుకోవడంలో మీ తెలివి ఉంది. 1,00,000 రూపాయలు బెడ్ కొనుక్కున్నాను, 2 లక్షల బెడ్ కొన్నానని కాదు, నేను ఎంత ప్రశాంతంగా పోతున్నాను అనేది, నేను ఎట్లాంటి ఫుడ్ తింటున్నాను, ప్రోటీన్ ఫుడ్ తింటున్నానా, మంచి కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటున్నానా అనేది చూసుకోవాలా. టేస్ట్ బాగుందని చెప్పి పిజ్జాలు, బర్గర్లు, జంక్ ఫుడ్ అవి తిని ఖర్చు పెట్టి మరీ తింటారు కదా. ఒకరు నాతో అడిగిన ప్రశ్న బ్రదర్, సో మీ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అయితే ఫ్రీకి ఇస్తున్నారు, ఎక్కడైతే డబ్బు ఇస్తారో అక్కడే లిజనింగ్ ఉంటది, అంటే వింటారు. డబ్బు పెడుతున్నారు కాబట్టి అక్కడ కూర్చొని వింటారు. సో మీరైతే ఫ్రీగా ఇస్తున్నారు కదా, అది ఎంత వరకు జనాల్లో వెళ్తుంది అని అడిగారు. ఓకే, ఇక్కడ బ్రాండింగ్ గురించి మాట్లాడుతున్నారు మీరు. సో బ్రాండింగ్ అనేది గురించి మాట్లాడుతున్నారు. సో మీరు డబ్బులు పెట్టిన చోటే వాల్యూ ఉంటుందని, డబ్బులు పెడితేనే మన ప్రజలు దాన్నే ఎక్కువ ఫాలో అవుతారని మీరు అంటున్నారు. బట్ బేసికల్గా ఏ మనిషి అయినా కానీ గుర్తించాల్సింది వాళ్ళ హృదయంలో ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలుగుతుంది, ఎలాంటి ఇంప్రెషన్ కలుగుతుంది, దానికి అది నాకు ఉపయోగపడుతుంది లేదా, నేను రిలాక్స్ అవుతున్నానా లేదా, నేను లైట్ అవుతున్నానా లేదా అనేది బాగా ఇంప్రెస్ అయిన వ్యక్తి ఖచ్చితంగా సిస్టమ్ని ఫాలో అవుతాడు. అర్థమవుతుందా? ఇప్పుడు టూత్ పేస్ట్ 200 రూపాయలు పెట్టి కొనుక్కో బాగుంటుంది అని చెప్తావు, ఇంకోటి 400 పెట్టి కొనుక్కో బాగుంటుంది అంటావు, ఇంకోటి 10 రూపాయలు పెట్టి హెర్బల్ లైఫ్ కొనుక్కో టూత్ పేస్ట్ బాగుంటుంది అంటావు. మీరు ఏది తీసుకుంటారు? ఆటోమేటిక్గా 400ది హైయెస్ట్ క్వాలిటీ ఉందని మీరు తీసుకుంటారు. కానీ 10 రూపీస్ దాంట్లో ఉండే వర్త్ బాగా వాడకం తర్వాత ఏమవుతుంది, 400 దానికంటే కూడా 10 రూపీస్ వర్త్ అనేసి మౌత్ పబ్లిసిటీ స్టార్ట్ అవుతుంది. నాకు బాగున్నాయి అంటే మీరు కూడా 400 వదిలేసి 10 రూపీస్ దాన్ని ఎక్స్పెరిమెంటేషన్లోకి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి వస్తారు, టేస్ట్ చేస్తారు. సో దానికంటే ఇదే బాగుందని మీరు డిసైడ్ చేస్తారు. అట్లాగే ఇప్పుడు రామచంద్ర మిషన్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం. అంత మాత్రాన ఇది తక్కువ అని కాదు. దిస్ ఈజ్ ద బెస్ట్ మెడిటేషన్ నా దృష్టిలో. మీరు ఎలా ఎక్స్పీరియన్స్ అవుతున్నారు, ఇన్ని మెడిటేషన్స్ ఉన్నాయి, ఇన్ని వందల మెడిటేషన్ సిస్టమ్స్ ఉన్నాయి, వాటిలో ఈరోజు రామచంద్ర మిషన్ ఆల్సో ఆక్యుపైడ్ వన్ ప్లేస్ అండ్ ఇట్ విల్ బి గోయింగ్ టు బి వెరీ సుపీరియర్ బికాస్ 162 కంట్రీస్ లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్స్ ఎఫెక్టివ్నెస్. ప్రజల హృదయాలను ఇంతగా ఎఫెక్టివ్గా మార్చగలిగింది సైలెంట్ చేంజ్ మేకర్. దాజీ గారు ఎట్లా చేస్తున్నారు, మన హృదయంలో సైలెంట్గా చేంజ్ తీసుకొస్తున్నారు, మంచి వైపు చేంజ్ తీసుకొస్తున్నారు. ఈరోజు రామచంద్ర మిషన్కి బాబూజీ గారు పిలిస్తే ఇంతమంది రాలా, దాజీ గారు పిలిస్తే ఇంతమంది రాలా, సహృదయంగా హృదయపూర్వకంగా ఎవరి పట్టుకోవాలి వచ్చినారు. వీళ్ళంతా డబ్బులు పెడితే పిలిస్తే వచ్చిన వాళ్ళు కాదు. ఏ ఒక్కరి మొహంలో కానీ టెన్షన్ కానీ ఏదో బాధపడినట్టు కానీ ఎక్కడే కానీ ఉండదు. చూడండి, నా దగ్గర డబ్బులు ఖర్చు అయితే నేను బాధ కూడా లేదు. వీళ్ళందరి మొహంలో హ్యాపీనెస్ ఉంటుంది. అందువల్ల నేనేం చెప్తున్నానంటే
మీరు డబ్బులు పెట్టినంత మాత్రాన మంచిది వస్తుంది, డబ్బులు పెట్టినంత మాత్రాన పెట్టినంత మాత్రం చెడ్డది వస్తుంది అనుకోద్దండి. ఎఫెక్టివ్నెస్ మీద రామచంద్ర మిషన్ కూడా తన సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం ద్వారా మెల్లమెల్లగా ప్రజల్లోకి కూడా ఎఫెక్టివ్నెస్ బాగుందని చెప్పి స్ప్రెడ్ అవుతూ ఈరోజు నేను ఒక 10 మందిని చేర్పించగలిగాను. బికాజ్ ఐ సీన్ ద ఎఫెక్టివ్నెస్. అలా స్ప్రెడ్ అవుతుంది. ఆ ఎఫెక్టివ్నెస్ చూసిన వ్యక్తి ఖచ్చితంగా మంచి కస్టమర్ అవుతాడు మనకు. సో క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఈజ్ బెస్ట్ ఇన్ అవర్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్, నాట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది మేము భగవంతుడు అందరికీ ఫ్రీగా ఇవ్వమన్నాడు కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్, కానీ క్వాలిటీ ఈజ్ ద బెస్ట్. ఓకే, దట్ మ్యాటర్స్ ఎ లాట్. am I able to answer you? yes brother. అండ్ చాలా వరకు అంటే ఒక స్టేజ్కి వెళ్ళిపోయాం. సో మేనేజర్ లెవెల్ కావచ్చు, స్కూల్లో ప్రిన్సిపల్ కావచ్చు, కంపెనీకి CEO కావచ్చు, మిలీనియర్ కావచ్చు, బిలీనియర్ కావచ్చు. బట్ he never experienced the ఎక్స్థెటిక్ ఫీలింగ్ అనేది, అంటే సో లవ్ టువర్డ్స్ గాడ్ అనేది తను ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఆ మనిషిని ఎలా చూడొచ్చు, ఎంతవరకు వర్ది? నమస్తే అమ్మ. ఆ మనిషిని మీరెందుకు చూస్తారు, మీరెందుకు జడ్జి చేయాలనుకుంటున్నారు? ఆయన సమయం ఆయన చేస్తున్నాడు, మనకెందుకు మధ్యలో? ఆయన 1,00,000 కోట్లు సంపాదించుకున్నాడు, ఆయన 1,00,000 కోట్లు తన సొంతానికి ఉపయోగించుకుంటున్నాడు, సొంతంగా ఖర్చు పెట్టుకుంటున్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. మధ్యలో ఆయనకు భగవంతుని ఫీల్ అయినాడా లేదని మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు? గురువు మీకు అంటే ఇప్పుడు మేమైతే ప్రశాంతంగా ఉన్నాము, ఇంటర్నల్ గా ఎంత స్టేబుల్ గా ఉన్నాము, వాళ్ళు కూడా అంత అది ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. అదే మీకెందుకు అద్దులా అంటున్నా, వై యు వాంట్ టు హ్యావ్ దట్ ఇచ్చింగ్ ఎందుకు? టు ఇంట్రడ్యూస్ ద హార్ట్ఫుల్నెస్ గురించి చెప్పండి అంతేగాని ఆయన ఫీల్ అయినాడా లేదా అవన్నీ మనకు సంబంధం లేదు. దట్ ఈస్ ద బిజినెస్ బిట్వీన్ గాడ్ అండ్ దట్ పర్సన్. హలో, ఇంటర్వ్యూ మందే. దట్ ఈస్ ద బిజినెస్ బిట్వీన్ గాడ్ అండ్ దట్ పర్సన్, నాట్ బిట్వీన్ అస్ అండ్ దట్ పర్సన్. మనకు ఆ పర్సన్ ఏం ఫీల్ అయినాడో ఏం లేదండి. బ్రదర్, ఈరోజు మేము మెడిటేషన్ ఫాలో అవుతున్నాము, మీరు మార్కెటింగ్ చేస్తున్నారు అనుకో, నేను మార్కెటింగే చేస్తున్నా, హార్ట్ఫుల్నెస్ మార్కెటింగ్ చేస్తున్నా. ఎందుకు మార్కెటింగ్ చేస్తున్నాను? నాకు నచ్చింది కాబట్టి, నాకు నచ్చింది నేను ఫ్రీగా తెచ్చుకున్నాను కాబట్టి నేను కూడా ఫ్రీగానే ఇవ్వాలని ట్రై చేస్తున్నా. సో ఫ్రీగా ఇవ్వగలిగింది ఆ బ్రదర్ ఈరోజు మెడిటేషన్లో కూర్చొని బాగుందని చెప్తాను. ఫీల్ అయితే ఫీల్ అవుతాడు, లేదంటే ఫీల్ కాకపోతే ఆయన కర్మ, ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఆయన ఫీల్ కాలేదే, ఆయన ఫీల్ అయిపోతే నాకు బాధగా ఉంది, నేను ఎందుకు ఆయన ఎట్లా ఫీల్ అయ్యేటట్టు చేయాలి? మనం బిజినెస్ కాదు అది, దట్ ఇస్ ద బిజినెస్ బిట్వీన్ గాడ్ అండ్ దట్ పర్సన్. ఈ ప్రశాంతత పక్కన వాళ్ళు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు చూడు, ఇదే అసలు ప్రాబ్లం, ప్రశాంతంగా లేకపోవడానికి. అది మనకు సంబంధం లేదు. మీరు ప్రశాంతంగా ఉంటే ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి మీతో పాటు మెడిటేషన్ చేసి ఇన్స్పైర్ అవుతాడేమో కానీ, ప్రశాంతంగా ఉండాలని ట్రై చేస్తాడేమో కానీ, మీరు ఆయన ప్రశాంతంగా లేడని చెప్పి మీరు ఆయనలో దేవత్వం కనపడలేదు. పర్చేసింగ్ ద ప్రాబ్లమ్స్ బ్రదర్, పర్చేసింగ్ ద ప్రాబ్లమ్స్. అంతే, పర్చేసింగ్ ద ప్రాబ్లమ్స్. సో ఈ ఇచ్చింగ్ను నేను ఎంటర్టైన్ చేయను, నాకు వద్దు. దట్స్ గ్రేట్. సో ఒక్క మాటలో చెప్పాలంటే, అంటే ఒక కామన్ మ్యాన్ హౌ కెన్ కనెక్ట్ టు హార్ట్ఫుల్నెస్, అండ్ తర్వాత తన జీవన శైలిలో ఎలా ఎక్స్పీరియన్స్ అవ్వాలి అండ్ ప్రాక్టీసెస్ ఎలా ఫాలో అవ్వాలి? ఎందుకంటే కామన్ మ్యాన్ అండ్ ఇంట్రడ్యూసింగ్ హార్ట్ఫుల్నెస్. సో వచ్చి 3 సిట్టింగ్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే కామన్ మ్యాన్ కు పబ్లిక్ ఇంట్రడ్యూస్ చేయడానికి మాస్టర్ గారు హార్ట్ఫుల్నెస్ అని చెప్పేసి ఫస్ట్ 3 సిట్టింగ్స్ ఇవ్వండి, 3 సిట్టింగ్స్ తర్వాత వాళ్ళను ఫాలోఅప్లో పెట్టుకోండి, వాళ్ళతో మర్యాదగా మాట్లాడండి, మీ బిహేవియర్ బాగుండేటట్టు చేయండి, మీ బిహేవియర్ బాగుండి వాళ్ళు మీలో బెస్ట్ క్వాలిటీస్ ఉండేటట్టు చూడండి. మీరు సరిగ్గా లేకోకుండా హార్ట్ఫుల్నెస్ బాగుంది అంటే ఆయన హృదయంలో ఫీలింగ్ కలిగితే తప్ప రాని పరిస్థితుల్లో నీ క్యారెక్టర్, నీ బిహేవియర్ బాగాలేకపోతే ఆయన రాడు. కాబట్టి ఫస్ట్ మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ పీస్ అండ్ లవ్ అండ్ అఫెక్షన్కు, కంపాషన్కు ఎగ్జాంపుల్ లాగా ఉంటూ మీరు మాట్లాడుతూ మీరు ద హార్ట్ఫుల్నెస్ సిస్టమ్ని ఆయనకు గుర్తు చేస్తూ కామన్ మ్యాన్ లైఫ్లో ఇది ఒక పార్ట్ లాగా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళండి అని చెప్పి హార్ట్ఫుల్నెస్ మూవ్మెంట్లో 16,000 మంది ప్రిసెప్టర్స్ని మాస్టర్ గారు తయారు చేసింది. దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ప్రిసెప్టర్స్ అండ్ వాలంటీర్స్. సో కామన్ మ్యాన్కి ఇంట్రడ్యూస్ కావాలనే చెప్పే కదా కామన్ మ్యాన్ అనే కదా బాబూజీ గారు, దాజీ గారు, బాబూజీ గారు, చారీజీ గారు, ఇంతమందికి హార్ట్ఫుల్నెస్ అందరిలోనే కదా ఈరోజు ఇంత పెద్ద సిస్టమ్ని కన్హా శాంతివనంలో ఫ్రీ ఎంట్రీ, కన్హా శాంతివనంలో ఫ్రీ ఫుడ్, కన్హా శాంతివనంలో ఫ్రీ అకామిడేషన్, ఇన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు కామన్ మ్యాన్ అట్రాక్ట్ చేయడానికి. అర్థమవుతుందా? సో వీళ్ళందరినీ అట్రాక్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నాడు. సో ద జాబ్ ఈజ్ బర్డన్ ఈజ్ ఆన్ అస్ హూ ప్రిసెప్టర్స్, వాలంటీర్స్, అభ్యాసీస్. మనము
కామన్ మ్యాన్కి ఎగ్జాంపుల్ లాగా ఉండాలి, ఇన్స్పైరింగ్గా. ఇందాక మీరు అన్నారు చూడు, 1,00,000 కోట్లు ఉంది కానీ ఆయన హృదయంలో ప్రశాంతత ఫీల్ కాలేదు, నేనేం చేయాలంటున్నారు. అది వదిలేసి మీరు ప్రశాంతతకి ఎగ్జాంపుల్ లాగుంటే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. సో కామన్ మ్యాన్కి తీసుకోవడానికి ఈరోజు మాస్టర్ గారు ఇంత పెద్ద సిస్టమ్ని పెట్టినారు. సో నోట్ దిస్ పాయింట్, బీ అఫెక్షనేట్, బీ లవబుల్, బీ కంపాషనేట్, బీ హ్యాపీ. బై దట్ అదర్ హార్ట్స్ విల్ గెట్ ఇన్స్పైర్డ్. That's how you can reach the common man. You can make them to approach heartfulness. You can make them to follow heartfulness, and you can make their lives better and best and wonderful. ఆ రకంగా చేయగలగాలి, అంతే తప్ప మీరు రండి అంటే ఎవరు రారు. ఎస్. సో శాంపిల్స్ ఫస్ట్, బెస్ట్ శాంపిల్స్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ వర్క్ అవుతుంది. సో బ్రదర్, ఇంకొక ప్రశ్న, కెరియర్ డెసిషన్ మేకింగ్కి ఎంతవరకు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఉపయోగకరం? కెరీర్ డెసిషన్ మేకింగ్, హార్ట్ఫుల్నెస్. ఎందుకంటే ఒక స్టేజ్కి వెళ్తున్నారు, సో నేను చాలా డబ్బు అర్న్ చేయాలి అని చెప్పి సాఫ్ట్వేర్ జాబ్ ఏదో ఒకటి అంటే ర్యాంక్స్ కొట్టి అక్కడ వెళ్ళాక తర్వాత రిటర్న్ వచ్చేస్తున్నారు ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోకుండా. సో అదంతా హర్డిల్స్ ఫేస్ చెయ్యలేక, సో ప్రెషర్ వలన అక్కడ ఉండలేక మరి జాబ్ చేంజింగ్ కావచ్చు, ఇంకా డిప్రెషన్స్ కావచ్చు, వీటికి లోన్ అవుతున్నారు. సో కెన్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ helpful for decision making towards career? Yeah, definitely. Yeah, డెసిషన్ మేకింగ్కి హార్ట్ఫుల్నెస్ చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎలాగంటారా, నెంబర్ 1, మనము ఏదైనా జాబ్కి వెళ్ళేటప్పుడు దాంట్లో ఉన్న లోతుపాతులు, బర్డెన్స్, ప్రోస్, కాన్స్, డిసడ్వాంటేజ్ అన్నీ తెలుసుకొని దిగినట్టయితే మన మైండ్ సెట్తో, ప్రిపేర్డ్ మైండ్ సెట్తో అక్కడికి వెళ్ళి ఆ జాబ్లో చేయగలమా లేదా, చేస్తున్నంతసేపు నాకు వస్తున్న ఫ్రస్ట్రేషన్ని తొలగించుకోగలిగి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతున్నానా లేదా, ఇవన్నీ చేయొచ్చు. సో హార్ట్ఫుల్నెస్లో నెంబర్ 1, మనలో ఫ్రస్ట్రేషన్ తొలగించుకోవడానికి, స్ట్రెస్ తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుంది. డెసిషన్ మేకింగ్ అంటే మనకి ఏ జాబ్ కావాలో మాస్టర్ గారు ఎట్లా డిసైడ్ చేశారు, కానీ 3-4 జాబ్స్ ముందర పెట్టుకొని మీరు ధ్యానం చేసినారనుకోండి, మీకు ఏది బెస్ట్ ప్రొఫెషనో, ఏది బెస్ట్ జాబో కొద్దిగా మీ హృదయమే మీకు సూచిస్తుంది. అందువల్ల కన్సల్ట్ యువర్ హార్ట్ ఫర్ బెటర్ డెసిషన్ మేకింగ్. అందువల్ల మాస్టర్ గారిని హృదయంలో తలుచుకొని బెటర్ డెసిషన్ మేకింగ్ ఎట్లా అనేసి అనుకుంటే డెఫినెట్గా మన విధి ప్రకారం కూడా ఉంటుందండి. ఇది ఏ ఉద్యోగంలోకి చేరినా ఎక్కడో చోట చిన్న సమస్యలు అయితే వస్తూ ఉంటాయి, అర్థమవుతుందా. బాబూజీ గారు కూడా తన ఆఫీస్లో పనిచేసే ఒక ఆయన నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నారని చెప్పి సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. అప్పుడు బాబూజీ గారు లాలాజీ గారికి లెటర్ రాశారు, నాకు ఇట్లా ఒక ఆయనతో బాగా ఇన్సల్టింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాను, బాగా ఇన్సల్టింగ్ ఉంది, అసలు వాడు నాకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు, ఏం చేయాలి చెప్పండి అని చెప్పి లాలాజీ గారికి రాస్తే, లాలాజీ గారు ఒకటే మాట అన్నాడు, ఏమంటే నిన్ను ఆయన గౌరవించాలని నువ్వు అనుకుంటున్నావు, నిన్ను ఆయన గౌరవించుకోవాలని కాదు, ఆయనలో హృదయంలో నువ్వు గౌరవం ఎలా సంపాదించుకోవాలని చెప్పి ఇంత పెద్ద లెటర్ రాసినాడు. అది నా టేబుల్ పైన ఉంటుంది, అది మీకు దీంట్లో ఫోటోలో పెడతా. దాంట్లో ఎదుటివాడికి నుంచి మనం ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎదుటివానికంటే మనం ఎప్పుడు గొప్ప అనుకోకూడదు, అలాగని చెప్పి ఎదుటివానికంటే మనం తక్కువ అని కూడా అనుకోకూడదు, ఎదుటివారి రహస్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నించకూడదు, బాస్ను బాస్ లాగానే ట్రీట్ చేయాలి, బాస్ ఏం చెప్పినా నువ్వు సైలెంట్గా ఫాలో అయిపోవాలి, దట్ ఈజ్ లెవెల్ అంతే, దట్స్ వై ఈజ్ బాస్. సో ఆయనకు ఎగెనెస్ట్కి వెళ్ళడము, నీ నెగిటివిటీ పెట్టడము, నీ ఇండివిజువాలిటీ చూసుకోవడం, ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. సో జాబ్లో వెళ్ళడానికి, జాబ్లో ప్రోగ్రెస్ అవ్వడానికి అది చాలా హెల్ప్ అయింది బాబూజీ గారికి. ఇంకా డెసిషన్ మేకింగ్ అంటారా, సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో కూర్చుంటూనే నెగిటివిటీ అంతా వెళ్ళిపోతుంది. సో నెగిటివిటీ వెళ్ళిపోయిన తర్వాత వాట్ ఈజ్ బెస్ట్ అనేది మీకు ఖచ్చితంగా అప్పీర్ అవుతుంది. సో అప్పీర్ అయిన దానికి తగ్గట్టుగా యూ కెన్ టేక్ బెటర్ డెసిషన్. సో మన సంస్కారాలు కూడా అక్కడ ప్లే చేస్తాయి, మన కర్మలు కూడా ప్లే చేస్తాయి. కాబట్టి ఒకసారి తెలిసి కూడా ఒక మంచి బ్యాడ్ జాబ్లోకి వెళ్ళొచ్చు, మన టైం బాగాలేక. కొన్నిసార్లు మంచి జాబ్లోకి కూడా వెళ్ళొచ్చు తెలియకుండానే. సో వీ డోంట్ నో, బట్ హార్ట్ఫుల్నెస్లో కూర్చొని నువ్వు బెటర్ డెసిషన్ మేకింగ్ కావాలనుకుంటే ధ్యానం చేసుకోవడం ద బెస్ట్ వే. అండ్ కెరీర్లో డెసిషన్ మేకింగ్, కెరీర్ ఏది చూసుకోవాలనే డెసిషన్ మేకింగ్ కావాలంటే మాత్రం యూ షుడ్ గో త్రూ దట్ సబ్జెక్ట్ క్లియర్లీ. అది చేయకోకుండా మాస్టర్ గారిని బ్లేమ్ చేయడం మాత్రం చాలా తప్పు. నీ కెపాసిటీ ఏంది, నీ లెవెల్ ఏంది, నీ టాలెంట్ ఏంది, నీ స్కిల్ ఏది అనేది చూసుకొని అవతల జాబ్ ఏది సెలెక్ట్ చేసుకుంటున్నా దాంట్లో నా స్కిల్ ఉపయోగపడుతుందా, అది నాకు ఉపయోగపడుతుందా లేదా, నా మానిటైజేషన్కి హెల్ప్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఇండివిజువల్ మీద ఉంటుంది. మాస్టర్ని ఇందులో బ్లేమ్ చేయడానికి నేను ఒప్పుకోను, మాస్టర్ని బ్లేమ్ చేయడమే నేను ఒప్పుకోను. ఈవెన్ సమ్టైమ్స్ మా ఫ్యామిలీలో సరిగ్గా జరగలేదు,
మా ఫ్యామిలీలో సరిగ్గా లేరు అంటారు అని బ్లేమ్ చేస్తుంటారు మాస్టర్ గారిని. దట్స్ అబ్జల్యూట్లీ రాంగ్. దెర్ విల్ బి ప్రాబ్లమ్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆల్సో ఇఫ్ యూ డీప్లీ ఇంట్రోస్పెక్ట్. సో జాబ్ చేయలేకపోతున్నావు అంటే నీలో కూడా సమస్య ఒకటి ఉన్నట్టే. మాస్టర్ గారి ముందర ఏ జాబ్ పెట్టినా బ్రహ్మాండం చేశారు. సో దట్ ఇస్ ద కెపాసిటీ ఆఫ్ అస్. ఆ రకంగా నేనైతే ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీని అంటాను. దాని గురించి డీప్గా స్టడీ చేసి క్లారిటీ రావాలంటే కూడా మెడిటేషన్ చేయాలి. క్లారిటీ రావాలంటే మాత్రం మెడిటేషన్ చాలా హెల్ప్ అవుతుంది. ఆ మెడిటేషన్ చేసే ఓపిక ఉన్నోడు ఇంత పెద్ద తప్పులు చేయడు. అది నేను చెప్తున్నది. మెడిటేషన్ ఓపిక కూర్చొని ప్రశాంతంగా చేసేవాడు ఇట్లాంటి తప్పులు చేయడం నేను అంటున్నది. అది దట్స్ ట్రూ బ్రదర్. సో ఫైనల్గా కొంచెం ఇది కొంచెం పెద్ద ప్రశ్నే అనుకుంటాను నేను. అంటే నాకు తెలిసింది డెస్టినీ. ఓకే. వెన్ డెస్టినీ డిజైన్డ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫిక్స్డ్. మనిషికి ఎందుకు తెలియట్లేదు? అండ్ తర్వాత జస్ట్ ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ మాత్రమే మెడిటేషన్స్ లోకి రావాలి, స్పిరిచువాలిటీలోకి రావాలి. అండ్ ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ మాత్రమే అన్సర్టనిటీ అంటే సమ్ ఇల్లీగల్ ఇష్యూస్ అనుకోండి, ఇల్లీగల్ యాక్టివిటీస్ అనుకోండి, ఇందులోకి వెళ్ళాలి అనేది అసలు డెస్టినీ డిజైన్ చేస్తుందా, లేకపోతే ఒక మనిషి కర్మే తనకు రిటర్న్ అయ్యి వస్తుందా, మార్చుకోవచ్చా లేదా? ఇదే కదా. దీని గురించి దాజీ గారు వెరీ క్లియర్గా చెప్పినారు. డిజైనింగ్ డెస్టినీ అనేది సాధ్యమే అని చెప్పేసినారు. దాజీ గారు వెరీ క్లియర్గా చెప్పినారు. ఎట్లా అంటే అవర్ ఇన్స్టింక్ట్స్, అవర్ కర్మాస్, అవర్ నాలెడ్జ్ ఇవి చాలా ప్లే చేస్తాయి దీంట్లో. కర్మ సిద్ధాంతం తెలిసి కర్మ సిద్ధాంతాన్ని ఫాలో కాకుండా ఎదుటివారికి నొప్పినివ్వడం, ఎదుటివారిని బాధ పెట్టడం, ఎదుటివారిని ఇబ్బంది పెట్టడం, నీకు ఆటోమేటిక్గా తెలియకుండానే ఆ పెయిన్ అనేది నీకు ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. ఆ సర్కిల్లో నీకు ఎక్కడో చోట ఎన్నిక వస్తుంది. కాబట్టి నువ్వు ఆ ట్రాప్లో పడతావా లేదా? సో కామన్గా అయితే నా అండర్స్టాండింగ్ చెప్తాను. మాస్టర్ గారు అయితే డిజైనింగ్ డెస్టినీ చేసుకోవచ్చు త్రూ మెడిటేషన్. చేయకూడని పనులు కొన్నిసార్లు ఆపేసుకోవడం వల్ల మన డెస్టినీ చేంజ్ అవుతుంది. కొన్నిసార్లు చేయాల్సిన పనులు ధ్యానంలో గుర్తొచ్చినందువల్ల చేస్తూ డెస్టినేషన్ మారిపోతుంది. అండ్ ఆల్సో వెన్ యూఆర్ డీప్ ఇన్ టు ద హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్, ఈ శ్రీరామచంద్ర మిషన్లో డీప్గా ఉండే కొద్దీ గురువు గారే మన డెస్టినేషన్ రాస్తూ వెళ్తారు. నాట్ అస్. గురువు గారే మన డెస్టినీ డిసైడ్ చేస్తూ ది బెస్ట్ అవుట్కమ్ ఈ పర్టికులర్ క్యాండిడేట్ ఈ సర్వీసెస్కి ఎక్కడ ఉపయోగపడతాడు, ఎక్కడ ఏ పనికి ఉపయోగపడతాడు అనేది ద బెస్ట్గా డిజైన్ చేస్తూ బాబూజీ గారు ది బెస్ట్ డెస్టినేషన్ నేను ఇస్తానని చెప్పినారు ఆల్రెడీ చెప్పేసినారు. సో దాంట్లో నాకేం లేదు. కాకపోతే మనం అందరం కూడా నా అండర్స్టాండింగ్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసేది. దిస్ ఈజ్ మై అండర్స్టాండింగ్. ఎందుకంటే దాజీ గారికి తెలిసే నాకు ఇది నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో కొన్ని చెప్తాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం కూడా ఇదే డెసిషన్స్ చేశాను. సిస్టర్తో ఇదే డెసిషన్ వచ్చింది నా డెస్టినేషన్. సో భగవంతుడు మనల్ని మాయలో పెట్టినాడు. నెంబర్ 1 దట్ ఈజ్ ఇస్ గేమ్ నెంబర్ 1. రూల్ నెంబర్ 1 వచ్చేసి మనం మాయలో ఉండడం. అంటే వచ్చి భౌతిక ప్రపంచమే నిజం అనుకునే మాయలో పెట్టడం ఫస్ట్ రూల్. రెండో రూల్ మనకు స్వేచ్ఛనిచ్చినాడు. మూడో రూల్ లోపలికి వెళ్ళి తవ్వి తీసే తప్ప మనలో ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు తెలియవు. కామన్ మెన్ వాటిని శోధించి వాటిని ఫాలో చేసి ఉండదు. వాడికి ఆ రోజు వాని అవసరానికి, వాడి మూడుకి, వాడి ఇష్టానికి ఏం నచ్చితే అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అదే కరెక్ట్ అనుకుంటాడు, దాన్నే ఫాలో అవుతుంటాడు. దాన్ని నువ్వు దేవుడు కూడా చేంజ్ చేయలేడు. దాన్ని ఎవ్వడూ చేంజ్ చేయలేడు. ఈరోజు ఇన్ని మర్డర్లు జరుగుతున్నాయి, ఇన్ని పోలీస్ స్టేషన్లు వచ్చినాయి, ఇన్ని క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఎందుకంటే బికాస్ God kept us in Maya. When you want to design your destiny through meditation, you have to access these spiritual secrets. You have to come out of this Maya. You have to prevent formation of karmas. You have to prevent formation of samskaras. ఆల్రెడీ సంస్కారాలు తయారైన చోట కొత్త సంస్కారాలు తయారు చేసుకోకుండా డ్యూటీ కూడా నీదే. సో ఇందాక మీరు ఇంటర్వ్యూ ముందు ఒక క్వశ్చన్ అడిగినారు, మన జీవితంలోకి వచ్చే ఫ్రెండ్స్ మనం చూస్ చేసుకుంటే వచ్చారా లేదా అని. ఆడి గురించి మీరు ఒక ఒపీనియన్ పెట్టుకున్నారు చూడు, అదొక ఇంప్రెషన్ నిలబడిపోయింది మీకు. ఆడి మీద ఒక నెగిటివిటీ నిలబడిపోయింది. భోగ్ ద్వారా తిరిగి అది బయటికి వెళ్ళే వరకు నేచర్లో మీకు ఫ్రీడమ్ లేదు.
అది మీరు అనవసరంగా మళ్ళీ దానికోసం భోగే వెళ్ళాలి, అంటే అనుభవించి తీరాల్సిందే. అది మనమే పెట్టుకుంటున్నాం కదా, భగవంతుని ఇష్టానికి వదిలేయమంటాడు. సో మాస్టర్ గారి 7వ నియమం ఒకటి ఉంటుంది. 7వ నియమంలో ఎదుటివారి తప్పులను కూడా భగవంతుని వరాలుగా స్వీకరించండి అది అనే దివ్య భావనతో ఉంటూ ఆ కృతజ్ఞతతో ఉండని చెప్పి లాలాజీ గారు క్లియర్గా చెప్పినారు. కాబట్టి అది చేయగలిగితే మనం ఎదుటివారి మీద సంస్కారాలు తయారు కాకుండా చూసుకోగలము. ఆ సంస్కారాలు తయారు కానందువల్ల మన డెస్టినీ కాలచక్రంలో ఇంకో రకంగా కూడా ఉంటుంది. అది మనం డిసైడ్ చేసుకోవాలి. ఆ 7వ నియమం ఫాలో అవ్వడం నా చేత కాలే, 20 ఏళ్ళు దొబ్బింది. 20 ఏళ్ళు రామచంద్ర మిషన్లో ఉంటూ 7వ నియమం దగ్గర నా ఈగో ఫుల్ గడ్డం వస్తుంది. ఓపెన్గా చెప్తున్నా, సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ బ్రదర్. ఒకరికి అన్యాయం జరుగుతుంది అక్కడ. అంటే వెన్ యు ఆర్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనుకోండి, సో ఒకరికి అన్యాయం జరిగితే ఎవరు చేశారు అనేది తెలిసింది. సో ఇప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ లేకపోతే ఏదో ఒకటి అడుగుతారు. సో ఇక్కడ డెసిషన్ తీసుకోలేకపోతాం అనమాట. ఎందుకంటే ఇద్దరు కావాలి, వీళ్ళు కావాలి. ఎవరు తప్పు చేశారో వాళ్ళు కావాలి. ఇద్దరిని సర్ది చెప్పి సైలెంట్గా ఉండి ప్రశాంతంగా ఉండి ఫ్రెండ్షిప్ చేసుకోమని వాళ్ళకి సర్ది చెప్పు, లేదంటే ఇద్దరిని ఎవరు కలమరు వదిలేసి, అంతే తప్ప యూ కెనాట్ ఇన్వాల్వ్ యాజ్ ఎ హ్యూమన్. ఇది భగవంతుని నిర్ణయం అంతే. అది యూ కెనాట్ ఇన్వాల్వ్ బిట్వీన్ దెమ్ యాజ్ ఎ హ్యూమన్. అవసరం లేదు మనకు, అదో ఫ్రస్ట్రేషన్. వాడు మాట వినకపోయినా ఫ్రస్ట్రేషన్, ఈడు మాట వినకపోయినా ఫ్రస్ట్రేషనే. మనకెందుకు మధ్యలో చెప్తాము, అరే బాబు కలిసి ఉంటే ఇట్లుంటుంది, రిజల్ట్ ఉంటుంది, ముందుకు నడుస్తుందని చెప్తాము. వింటే ఓకే, వినకపోతే సరే మీ ఫేట్ అట్లుందని వదిలేయండి. ఆ డెస్టినీలతో మీ డెస్టినీ చేంజ్ చేసుకోవద్దండి, అవసరం లేదు. వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్తో మీ డెస్టినీ ఎందుకు చేంజ్ చేసుకుంటున్నారు? మీ డెస్టినీ మీరు చూసుకోండి. ఇదే ఈ డిజైనింగ్ డెస్టినీనే మార్చుకోవాలని చెప్పి ఇలా ఎంతమందికి ఉందో తెలీదు, కానీ నాకు కూడా చాలా ప్రశ్నలు వస్తున్నాయి. వేరే వాళ్ళ ఫేట్ గురించి మనకు అవసరమే లేదు. ఇప్పుడు డైవర్స్ తీసుకుంటుంటారు మౌడు పిల్లలు, తీసుకుంటుంటే నువ్వు ఎందుకంటే బ్రదర్ నేను చాలా వరకు కౌన్సిలింగ్స్ ఇస్తుంటాను. బట్ నో ఓకే, ఒక ప్రాసెస్ త్రూ అంతా చెప్తాము, కానీ తీసుకుంటారు, వినరు. సో ఇలా చేస్తే బాగోదు అంటే అని చెప్తే కూడా వాళ్ళు తీసుకోరు అనమాట. ఆ డెసిషన్, మేము చెప్పిన డెసిషన్ తీసుకోరు. వాడి ఇష్టం, వాడి జీవితం, మధ్యలో మనకెందుకు? మనకు అవసరమే లేదు. నాకే చెప్తాడు, బాబు నువ్వే ఆడ బాగా ఎందుకు దుంకుపా అంటాడు. నేను ఎందుకు దుంకుతాను అంటే మన డెసిషన్. ఇప్పుడు ఎవరి డెసిషన్ వాడిది. వై యూ వాంట్ టు ఫోర్స్ దెమ్ టు చేంజ్ దేర్ మైండ్ సెట్? ఎందుకు చేంజ్ చేయాలని ట్రై చేస్తున్నారు? వద్దొద్దు, నష్టపోతారు కదా అక్కడ. అది వాడి కర్మ. విఘ్నత ఉన్నవాడు ఆటి వరకు తెచ్చుకోడు, విఘ్నత ఉన్నవాడు అక్కడి వరకు తెచ్చుకోడు, ఇంకా ముందే సాల్వ్ చేసేసుకుంటాడు. విఘ్నత లేనివాడు ఆటి వరకు వచ్చినాడు. ఇప్పుడు మళ్ళీ మూర్ఖుడితో మాట్లాడితే ఎవడు మూర్ఖుడు అర్థం కాదు. రైట్. మనకొద్దు, మన డెస్టినీ మనం చూసుకో. మాస్టర్ గారు లాగా సంస్కారాలు తయారు చేసుకుంటావా చేసుకో, క్లీనింగ్ కూర్చుంటావా క్లీనింగ్ చేస్తా, సిట్టింగ్ వస్తావా సిట్టింగ్ చేస్తా, నువ్వు మళ్ళీ పోయి సంస్కారాలు తయారు చేసుకుంటావా చేసుకో. ఫ్రీడమ్. మాస్టర్ గారు వెరీ క్లియర్గా ఫ్రీడమ్ గురించి అంత మర్యాద ఇస్తున్నాడు మనందరికీ. మనం కూడా ఎంతమంది ఇక్కడ మెడిటేషన్ అయిపోతేనే బయటకు పోయి మందు కొడుతున్నారు, ఎంతమంది బయట పోయి వెంటనే ఎదుటివాడి గురించి నెగిటివిటీ మాట్లాడుతుంటారు, నాన్ సెన్స్ అంతా మాట్లాడుతుంటారు. ఎన్ని జరుగుతూ ఉంటాయి మన చుట్టూనే. మనం మారుతున్నామా? ధ్యానం మంచిది, ధ్యానం చేయనట్టు చేయడంలే. ధ్యానంలో లోపలికి వెళ్ళండి అంటే వెళ్ళడంలే. మరి అట్లాంటప్పుడు ఎదుటివాడు ఎట్లా వింటాడు? ఒక విఘ్నత లేని వ్యక్తిని మనం కన్విన్స్ చేయాలని ప్రయత్నించదు. దిస్ ఈజ్ మై ఇండివిజువల్ పర్స్పెక్షన్. దట్స్ గ్రేట్ ఆన్సర్ బ్రదర్. సో ఫైనల్గా తీసుకున్నా ఆన్సర్. సో ఫైనల్గా బ్రదర్, డైలీ వారి అంటే రోజులు ప్రాక్టీస్ నేను చేస్తున్నాను, మీరు చేస్తుంటారు. యాజ్ ఎ ప్రిసిప్టర్ మీకు ఇంకా ఎక్కువ ఉంటుంది పని. సో ఎప్పుడైనా ఎందుకబ్బా మెడిటేషన్ ఈ రోజు రిలాక్స్ అవుదాము అనిపించిందా? నాకా మెడిటేషన్ చేయకపోతే చచ్చిపోతానేమో అనిపించింది. అండర్లైన్ ఇంకా అంటే మెడిటేషన్ చేయలేని పరిస్థితులు నాకు లక్షల కొద్దున్నాయి, వందల కొద్దున్నాయి. ఈరోజు మెడిటేషన్లో కూర్చుంటే ఏమైపోతాను అంటే, మెడిటేషన్లో కూర్చుంటే ఇంక భూమి బద్దలవుతుందేమో, తల పగిలిపోతుందేమో అనేసి చాలాసార్లు అట్లాంటి బర్డెన్స్ వచ్చినాయి. కానీ అట్లాంటి పరిస్థితులు వచ్చినాయి. కానీ మెడిటేషన్లో కూర్చోకపోతే నేను ఏమైపోతానని టెన్షన్ వస్తుంది నాకు. అంతే తప్ప రిలాక్స్ అవ్వాలి అనేది మాత్రం నా లైఫ్లో లేదు. మెడిటేషనే ఫస్ట్ ప్రియారిటీ. రాత్రి పడుకునేటప్పుడు కూడా సజెషన్ వర్క్ చేసుకుంటూ పడుకుంటా. మాస్టర్ గారికి ప్రేయర్ చేసి సజెషన్ వర్క్ చేసుకుంటూనే పడుకుంటా. నాకు ఆయన అంటే అంత ఇష్టం. ఐ లవ్ హిమ్. ఆ భగవంతుని దివ్యత్వాన్ని నా హృదయంలో పరిమళింపజేస్తున్న నా గురువు గారు అంటే నాకు అంత ఇష్టం. సో ఫర్ దెమ్ ఐ లివ్. వాళ్ళ కోసం బతుకుతా. మళ్ళీ నేను మధ్యలో రిలాక్స్ అవ్వాలని నేను అనేదాన్ని బయటకు పెట్టను, దాన్ని తొక్కేసి బతుకుతా. 24 hours a day ఐ లివ్ ఓన్లీ ఫర్ మై గురువు. ఎప్పుడైనా కానీ అది డామినేట్ చేయాలని చూసినా కూడా మెల్లగా ప్రేయర్స్ చేసి దాన్ని తొలగించేసుకొని
గురువుగారి పనిలోనే ఉండడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు మెడిటేషన్ ఎందుకు రిలాక్స్ అయ్యా, మెడిటేషన్ నాకు రిలాక్సేషన్, మై రిలాక్సేషన్ ఈజ్ మై మెడిటేషన్. అట్లా మెడిటేషన్ చేయకపోతే ఇంకేమన్నా అవుతుందేమో ఈరోజు నాకు అన్నట్టు ఉంటుంది. చాలా చాలా చక్కగా చెప్పారు బ్రదర్. Yeah. సో నాకు స్వయంగా వచ్చిన కొన్ని ప్రశ్నలు నన్ను అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆ ప్రశ్నలు అన్ని చాలా చక్కగా సమాధానాలు అయితే ఏమో మాస్టర్ గారు ఏం పలికితే అది ఎగ్జాక్ట్ గా క్లారిటీగా వచ్చేసాయి ఓకే. హరిప్రసాద్ బ్రదర్ త్రూ. సో ఇంకా బండారాస్ కి కలుద్దాము. మీకేమైనా ప్రశ్నలు ఉంటే కూడా మమ్మల్ని సజెస్ట్ చేయొచ్చు. ఈ టాపిక్ మీద కామెంట్ తీయండి. సెక్షన్లో పెట్టండి, నెక్స్ట్ వీడియోలో పెడతాం. ఎస్, కామెంట్ సెక్షన్ లో ఈ టాపిక్ మీద కావాలి అంటే కూడా మేజర్ ఆఫ్ ది కామెంట్స్ మేము తీసుకొని నెక్స్ట్ అదే టాపిక్ Okay. చేస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బండారా, హ్యాపీ 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 బండారా టు ఆల్. లాలాజీ మహారాజ్ బర్త్డే. థ్యాంక్ యూ మా, మంచి వీడియో. థ్యాంక్ యూ. హలో తేజస్విని గారు. హాయ్ జుబేరియా గారు. సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఎలా అనిపిస్తుంది? అసలు ఫస్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? అండ్ బండారా వైబ్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? హార్ట్ఫుల్నెస్ చాలా రియల్లీ ఇట్స్ ఫీలింగ్ సో హార్ట్ఫుల్, చాలా సంతృప్తిగా, చాలా పీస్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్గా ఉంది. అండ్ కమింగ్ టు మీ, ఐఎమ్ అన్ అమెజాన్ ఎంప్లాయీ. నేను స్టార్ట్ చేసి వర్కింగ్ ఫ్రమ్ 2 years అయింది. అండ్ సో సీయింగ్ ద కార్పొరేట్ లైఫ్ అండ్ ఆఫ్టర్ అండ్ లేటర్ గెట్టింగ్ ఇన్ టు దిస్ హార్ట్ఫుల్నెస్ అండ్ ఆల్ చాలా సూతింగ్ అండ్ కామింగ్ పీస్ఫుల్గా ఉందన్నమాట. సో మనం కార్పొరేట్లో డైలీ ఈవెంట్స్ చాలా చూస్తుంటాం, చాలా థింగ్స్ అవన్నీ ఏంటంటే విల్ బి మన ఎమోషన్స్ అన్ని హై లో అవుతూ ఉంటాయి. హార్ట్ఫుల్నెస్లోకి వచ్చాక అందులో నిర్మలీకరణ ప్రాసెస్ ఇట్స్ మై ఫేవరెట్ వన్. సో ఎవ్రీ డే ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం నిర్మలీకరణ చేసుకోవడం క్లీనింగ్, హార్ట్ఫుల్నెస్ క్లీనింగ్. సో ఆ ప్రాసెస్ వల్ల ఐఎమ్ ఫీలింగ్ సో పాజిటివ్ ఇన్ మై సెల్ఫ్, విత్ ఇన్ మీ. అండ్ ఆ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో లైక్ మనలోని భగవంతుని దివ్యజ్యోతి ఉన్నారు అని మనము అనుకుని ఆ మెడిటేషన్ చేసినప్పుడు ఐఎమ్ ఫీలింగ్ సో మచ్ లవబుల్. ఆ సెల్ఫ్ లవ్ అనేది కూడా ఇట్స్ ఎవాల్యుయేటింగ్ ఫర్ మీ, ఇట్స్ ఎవాల్యుయేట్. సో ఐఎమ్ ఫీలింగ్ సో మచ్ పీస్ఫుల్ అండ్ కామ్. అండ్ కమింగ్ టు బండారా అండ్ ఇంతమందిని చూడడం అండ్ గ్రూప్ మెడిటేషన్ ఇంతమందితో చేయడం, ఆ వైబ్ ఇట్స్ లైక్ ఎక్స్ప్లెయిన్ చేయలేను. అమేజింగ్ అంటారా? ఇట్స్ రియల్లీ అమేజింగ్. ఎస్. సో మీ ఏజ్ గ్రూప్ పీపుల్ అంటే చాలా రేర్ అన్నమాట. ఇక్కడ యూత్ కాన్ఫరెన్సెస్ కూడా చాలా వరకు నిర్వహిస్తారు అండ్ చాలా మంది యూత్ గ్యాదర్ అవుతారు, లాక్స్ టుగెదర్. సో లాక్స్ టుగెదర్ గ్యాదర్ అవుతారు. బండారాకు కూడా ఇప్పుడు కూడా చూస్తున్నాము, షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. సో ఆ యూత్కి ఎంతవరకు మెడిటేషన్ అవసరం, ఎందుకు చేయాలి? ఇప్పుడు మనం టుడేస్ కల్చర్ అండ్ ఆల్ వీటిని పోల్చుకుంటే మెడిటేషన్ మనకు లైఫ్ స్టైల్లో ఇట్స్ వెరీ నీడెడ్ అని చెప్తాను నేను. బికాజ్ ఇట్స్ జస్ట్ ఒక 5 to 10 minutes ఆఫ్ మెడిటేషన్ కామింగ్ అవర్ సెల్ఫ్, ఇట్స్ వెరీ మచ్ నీడెడ్. బికాజ్ ఏ వర్క్ చూసుకున్నా వీ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ వీఆర్ ఫీలింగ్ some or the other way. And because of meditation and slowing down ourselves and making peace with ourselves first, so చాలా వరకు కాన్ఫ్లిక్ట్స్ అయినా చాలా వరకు థింగ్స్ అన్ని మేనేజ్ అవుతాయి. అండ్ we also can learn about emotional management. మన ఎమోషన్స్ కూడా ఎమోషనల్ బ్యాలెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. yes. సో బికాస్ కార్పొరేట్ లో మనకు మచ్ నీడెడ్. బికాస్ ఒక డే స్టార్ట్ అయినప్పుడు మనకు డే స్టార్ట్ లోనే మనకు పెద్ద హడిల్ జరగచ్చు మేనేజర్ తో. సో యా కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్. సో విత్ దట్ మనం ఏంటంటే స్టార్టింగ్ ఆ డే అంతా మనకి అబ్బా ఇంకా ఆఫ్ అయిపోతుంది, వర్క్ చేయబుద్ధి కాదు అలా ఇలా. సో విత్ ఇలా మెడిటేషన్ ఇలాంటి థింగ్స్ వల్ల మనము వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. ఇట్స్ హ్యాపీన్ అండ్ ఇట్స్ యాక్సెప్టబుల్. ఇది జరిగింది, మనం యాక్సెప్ట్ చేస్తాం అండ్ వీ కెన్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దట్. వై మనకి ఎందుకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు మేనేజర్, అలా మనం కూడా లైక్ వీ కెన్ లెర్న్ అండ్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్, కెన్ థింక్. ఎస్. సో రీచెక్ చేసుకోనికి తర్వాత వచ్చేసి అదంతా చేసుకోవాలంటే ఫస్ట్ పీస్ఫుల్ మైండ్, ఆ కామ్ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు ఎంతవరకు యూస్ఫుల్ అయ్యింది హార్ట్ఫుల్నెస్? ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు చెప్పలేదు మీరు? హార్ట్ఫుల్నెస్ నాకు హరిప్రసాద్ సార్ ఇంట్రడ్యూస్ చేశారు. డాక్టర్ హరిప్రసాద్ సార్. అండ్ ఫస్ట్ టైం నేను విన్నది హార్ట్ఫుల్నెస్ గురించి ఫ్రమ్ సార్.
అండ్ విన్న హార్ట్ఫుల్నెస్ అనే వర్డ్ రియల్లీ ఇట్స్ సో ఒక అమేజింగ్గా అనిపించింది నాకు వర్డ్ వింటని. హార్ట్ఫుల్నెస్ అంటే ఏదైనా సంతృప్తిగా లైక్ అలా వస్తుంది కదా మీనింగ్. సో చాలా బాగా పెట్టారు. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అంటే ఏంటిది, కొత్తగా ఉంది, అసలు ఏంటి అని నాకు క్వశ్చన్స్ ఉండేవన్నమాట. సో ఈవెన్ సార్ కూడా ఎప్పుడైనా ఇంటరాక్ట్ అయినప్పుడు చెప్తుండేవారు హార్ట్ఫుల్నెస్ గురించి, సిట్టింగ్స్ గురించి. సో లైక్ వన్ ఫైన్ డే నేనే సార్ని రీచ్ అవుట్ అడగడం జరిగింది. సార్ లైక్ నాకు సిట్టింగ్స్ కావాలి. అండ్ మై ఫస్ట్ సిట్టింగ్ ఐ రియలీ ఫెల్ట్ లైక్ ఇట్స్ ఎక్స్ప్రెస్ చేయలేను ఆ ఫీలింగ్. ఫస్ట్ సిట్టింగ్లోనే ఇట్స్ రియల్లీ సో పీస్ఫుల్ అండ్ కామ్ అన్నమాట. ఐ ఎక్స్పీరియన్స్డ్ డిఫరెంట్. ఇంతవరకు ఆ అనుభూతి చెందలేదు మీరు, ఎక్స్పీరియన్స్ అవ్వలేని ఎక్స్పీరియన్స్ అవ్వారు అంతేనంటారా? సో త్రూ కంటిన్యూస్ కంటిన్యూస్ సెషన్స్ వల్ల ఇంకా నాలో నేను ఏం తెలుసుకుంటాను అనేది అయితే నేను చాలా యాక్చువల్లీ ఎగ్జైటెడ్గా ఉన్నాను టు నో మోర్ అబౌట్ మై సెల్ఫ్. ఎందుకంటే ఆఫ్టర్ దీస్ సెషన్స్ నాకు వర్క్ పరంగా, ఈవెన్ రిలేషన్షిప్ ఇష్యూస్ విత్ ఫ్రెండ్స్, విత్ ఫ్యామిలీ, ఏదైనా కానీ యాజ్ అన్ ఇండివిజువల్ మనకు వస్తుంటాయి ఇప్పుడు. ఎందుకంటే యాజ్ అన్ యంగ్స్టర్స్ ఎవరైనా ఏదైనా చెప్పినా లైక్ మనం తీసుకోవడానికి అది ఒక ఫీడ్బ్యాక్ కానీ ఏదైనా కానీ అంటే నాకు చెప్తారా ఆ టైప్ వస్తుంది. వీల్ బి దట్స్ కామన్ ఫేసింగ్ దట్. సో విత్ దిస్ ఏంటంటే ఒక యాక్సెప్టెన్స్ అనేది, సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనేది నేర్చుకున్నాను నేను. సో విత్ హార్ట్ఫుల్నెస్ ఇంకా నేను ముందు నేను నా నుంచి నేను ఇంకా నేర్చుకుంటానని నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. అండ్ విత్ బండారా ఇంటరాక్టింగ్ విత్ మెనీ పీపుల్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకొని వాటి వల్ల ఇంకా నేర్చుకుంటున్నాను. ఈరోజైతే ఇట్స్ ఆ వైబ్, అంతమందితో గ్రూప్ మెడిటేషన్ మార్నింగ్ లేసి చేయడం, ఇట్స్ అసలు చెప్పలేనండి. నో వర్డ్స్. దట్స్ గ్రేట్ తేజస్విని. సో ఎవరైనా సరే యూత్, మీ క్లాస్మేట్స్ అయినా ఫ్రెండ్స్ అయినా, సో వాళ్ళకు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ రికమెండ్ చేస్తారా? యా, డెఫినెట్లీ. ఐఎమ్ ఆల్సో షేరింగ్ మై ఎక్స్పీరియన్సెస్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. దట్స్ గ్రేట్. ఎస్. సో తొందరలో వాళ్ళు కూడా జాయిన్ అవ్వబోతున్నారు. మనం ఒక్కటే ఎక్స్పీరియన్స్ చేస్తే బావద్దు, నలుగురు కూడా చెయ్యాలి, ఆనందంగా ఉండాలి అని చాలా మందికి అనిపిస్తుంది ఎవరైతే మెడిటేషన్ చేస్తూ ఉంటారో. దట్స్ వై దే ఇన్వైట్ హార్ట్ఫుల్నెస్, దే ఇన్వైట్ అ పీపుల్ టు హార్ట్ఫుల్నెస్. సో బండారాస్ ఇంకా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి, అంటే సంవత్సరంలో 4 times. సో అటెండ్ అవుతారా? రావాలని ఉందా? రావాలని అయితే ఖచ్చితంగా ఉంది. ఎలా వస్తారు? ఒక గ్యాంగ్తో వస్తారా? నెక్స్ట్ టైం అయితే ఐ విల్ బి కమింగ్ విత్ మై గ్యాంగ్ డెఫినెట్లీ. నా ఫ్రెండ్స్ని తీసుకొని అయితే వస్తాను. ఐ వాంట్ టు షో దెమ్ కాన్హా డెఫినెట్లీ, ద వైబ్ ఆఫ్ కాన్హా వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. దట్స్ గ్రేట్ అండి. నైస్ టు మీట్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హలో షోయబ్. నమస్తే మేడం. నమస్తే. సో సెకండ్ టైం we are meeting. Yes. How you are feeling the Bandara vibes and మీ గురించి చెప్పండి. అసలు ఇంత చిన్న ఏజ్లో తరచుగా ఇంట్రెస్ట్ చాలా కనిపిస్తుంది మీకు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్, అండ్ తర్వాత రెగ్యులర్గా వస్తూనే ఉన్నారు మీరు. సో దాని సీక్రెట్ అండ్ మీ గురించి చెప్పండి. యాక్చువల్గా నేను లాస్ట్ స్టూడెంట్ అనమాట. అంటే మాకు ఇప్పటి నుండి ప్రెజర్ ఎట్లుంటుందంటే లా చేసే వాళ్ళకి ఏదో ఒకటి డైలీ ఎవ్రీ వీకెండ్స్ ఒక మోట్ కోట్ అని చెప్పేసి కేసెస్ ఇచ్చేస్తారు కాలేజ్లో కానీ ప్రిన్సిపల్. ఆ కేసెస్ని డీల్ చేయాలా, అది మేము డ్రామాటిక్గా చేసినా కానీ రియల్గా చేయాలన్నమాట. ఎవిడెన్సెస్ తీసుకోవాలా, అఫిడవిట్స్ ప్రిపేర్ చేయాలా. సో ఇవన్నీ చూసి స్ట్రెస్ ఎక్కువైపోతుంది అనమాట. 1 week ఈ కేసెస్ అన్నీ చూడాలా. మళ్ళీ ఆఫ్టర్నూన్ టైమ్స్ కోర్ట్కి అటెండ్ అవ్వాలా. కోర్టులో క్రిమినల్స్ని చూస్తాము, జడ్జెస్ని చూస్తాము, పోలీస్ వస్తారు, ఎట్లంటే అట్లా వాళ్ళని తిట్టేది, వీళ్ళని ట్రీట్ చేసేది, అదంతా చూసి కంప్లీట్ ఆ మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. సో మెయిన్ హార్ట్ఫుల్నెస్కి వస్తే మన మైండ్కి, మనసుకి ప్రశాంతత ఉంటుందని చెప్పేసి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్కి వచ్చినామన్నమాట. ఓ దట్స్ గ్రేట్. అంటే యాజ్ ఎ అడ్వకేట్, అవును. సో ఆ లా ఆర్గనైజేషన్కి హార్ట్ఫుల్నెస్ ఇంట్రడ్యూస్ చేస్తే ఎంత బాగుంటుంది అనేది మీరు చెప్తున్నారు, మీ ఎక్స్పీరియన్స్. సో అసలు సంస్కారాస్ క్రియేట్ అవ్వేదే ఎక్కువ, ఎందుకంటే ఎక్కడైతే క్రైమ్ జరుగుతుందో అక్కడ నుంచి వస్తూ ఉంటాయి మనకు. సో హౌ యూ ఫీల్
ఇక్కడ చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ వెన్ యూ గో టు యువర్ ప్రొఫెషన్, ఎస్ అక్కడ అసలు తట్టుకోలేనంత స్ట్రెస్ కానివ్వండి, ఇంకా యాంగ్జైటీ లెవెల్స్, అండ్ తర్వాత అసలు నచ్చదు అనమాట, ఎన్విరాన్మెంటే నచ్చదు. సో హౌ యు ఆర్ బ్యాలెన్సింగ్ విత్ వాట్? అంటే ఫస్ట్ డైలీ అక్కడ ప్రెజరు, స్ట్రెస్, వీళ్ళతో కమ్యూనికేషన్ స్కిల్స్ మొత్తం చేంజ్ అయిపోతాయి అన్నమాట. వాళ్ళు మాట్లాడేది కూడా సరిగ్గా మాట్లాడుకోరు. అంటే అక్కడ ర్యాష్ కమ్యూనికేషన్స్ behavior. కూడా అయిపోతుంది, సివిలైజ్డ్ లాంగ్వేజ్ అనేది లాంగ్వేజ్ ఉండదు. కూడా ఉండదు. అందుకని మేము సార్తో పాటు కూర్చొని కొద్దిసేపు ఈవినింగ్ టైమ్స్ అయినా కానీ మార్నింగ్ టైమ్స్ అయినా కానీ సార్తో మోటివేషనల్ వీడియోస్ చూస్తాము. సారు డైలీ ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు, ఎట్లా కమ్యూనికేట్ అవ్వాలా, ఎవరితో ఎట్లా ఆర్గ్యూ చేయాలా, ఎవరైనా ఏమైనా ఎదురు మాట్లాడినా కానీ వాళ్ళని ఎట్లా సాల్వ్ చేయాలా అనేది మనకి పీస్ఫుల్ మైండ్తో అవతల వ్యక్తికి హట్ అవ్వకోకుండా సింపుల్గా ఆన్సర్ ఇచ్చేటట్టు మెడిటేషన్లో సారు ఒకటి పాయింట్ చెప్తున్నారనమాట. సో అలాగా ఉంటామన్నమాట. మెడిటేషన్లో ఇది చాలా యూస్ఫుల్ అనమాట లాయర్స్కి. పీస్ఫుల్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. పీస్ ఆఫ్ మైండ్. Peace of ఎస్ mind. ఎస్. సో యాజ్ అన్ అడ్వకేట్, సో మీ కలీగ్స్ కానివ్వండి, ఇంకా సీనియర్స్ ఉంటారు, ఎస్ ఎస్ చాలా వరకు వాళ్ళు అంటే ఆ స్ట్రెస్ వల్లనే జబ్బులు అనమాట. అవును. సో వీళ్ళకందరికీ రికమెండ్ చేస్తారా హార్ట్ఫుల్నెస్? షూర్ మేడం, చేస్తాము. ఎందుకంటే నేను చూస్తున్నాను సీనియర్స్ ఉంటారు కదా అడ్వకేట్స్, ఆ స్ట్రెస్ వల్ల వాళ్ళు ఆల్కహాల్, సిగరెట్స్ ఇలాంటివి తీసుకుంటున్నారు. దానికి సైడ్ పెట్టి మనం హార్ట్ఫుల్నెస్కి ఫాలో అయితే హెల్త్కి మంచిది, పీస్ మైండ్ వస్తుంది, ప్లస్ వాళ్ళ స్ట్రెస్ కూడా తగ్గుతుంది అని చెప్పేసి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్కి నేను కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాను, ఇన్స్పైర్ కూడా చేయడం జరుగుతుంది. కొంతమంది వస్తున్నారు సీనియర్ అడ్వకేట్స్ చూస్తున్నాను, మన అనంతపురం నుండి బార్ అసోసియేషన్ వాళ్ళు వస్తున్నారు. సో ఐ రికమెండ్ దెమ్. ఓ దట్స్ గ్రేట్. అడ్వకేట్స్, సో క్రిమినల్ క్రైమ్ ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఏదైనా డీల్ చేశారు మీరు విత్ పీస్ఫుల్ మైండ్? ఎందుకంటే ఒక స్టెబిలిటీ అనేది మీలో ఉంది. ఇంత చిన్న వయసులో మీరు అంటే ఆల్కహాల్ కానీ తర్వాత సిగరెట్స్ కానీ వీటన్నిటికీ దూరంగా ఉండాలి, సో మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అంటున్నారు. ఎస్ అది కూడా డబ్బు ఖర్చు లేకుండా. ఎస్ సో దట్ ఈస్ అ వెరీ వండర్ఫుల్ థింగ్. ఎస్ కానీ మీరు అంటే వాళ్ళకి రికమెండ్ చేసేటప్పుడు వాళ్ళకి ఎంత యూస్ఫుల్ అవుతుంది అనేది ఎలా తెలుపుతారు? అండ్ ఒక మీరు డీల్ చేసిన కేసులో ఎంత బ్యాలెన్స్గా చేశారు? అంటే నేను రియల్ కేసెస్ అనేది కాదు, మూట్ కోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. మనం మూట్ కోర్ట్ కేసెస్లో ప్రాసిక్యూషన్ సైడ్ మేము ఉంటాము, డిఫెన్స్ సైడ్ మేమే ఉంటాం. అంటే ఫ్రెండ్స్ మొత్తం కలిపి కాలేజ్లో చేసుకుంటాం అనమాట. అక్కడ ఏమవుతుందంటే చేసేటప్పుడు ఒకరికొకరు అండర్స్టాండింగ్ అయితే అస్సలు ఉండదు, బయటకు వచ్చి మరి అందరం ఫ్రెండ్స్ అయిపోతాం అనమాట. అక్కడ కేసులో డిఫెన్స్ ఏం చేస్తాడు, ఫ్యాక్ట్స్ చేంజ్ చేసేస్తాడు. ప్రాసిక్యూషన్ వాళ్ళు ఏం చేస్తారు, ఉన్న ఫ్యాక్ట్స్ని వాళ్ళు ఎట్లా చేంజ్ చేసినారో దానికి ఆన్ స్పాట్ దానికి డిఫెన్స్ చేయడానికి ట్రై చేసేస్తాం. సో ఆన్ స్పాట్ అక్కడ స్ట్రెస్ని తీసేసుకొని వెంటనే రిలీఫ్ అయిపోతాం అనమాట. త్రూ మెడిటేషన్లో కొన్ని పాయింట్స్ యూస్ చేసేసుకొని సార్ చెప్పిన కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. సో దాజీ గారు చెప్పిన కొన్ని కోయట్స్ ఇక్కడ మనం చూస్తూ ఉంటాము, అక్కడక్కడ అవి బ్యానర్స్ మీద చూస్తాం. అది నాకు చాలా ఇన్స్పైర్ అనమాట, అది నేను చూసిన చాలా ఇష్టం నాకు. సో అలా అవన్నీ యూస్ చేసి మనం కొంచెం స్ట్రెస్ ఫ్రీ అవుతాము. అడ్వకేట్స్కి ఎట్లా రికమెండ్ చేస్తానంటే ఫస్ట్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ గురించి ఒక 2-3 టైమ్స్ చెప్తాను, ఒక సిట్టింగ్ ఇప్పిస్తాను సార్తో. ఇప్పించిన తర్వాత ఫస్ట్ టైంకి ఎవరికి అయితే నచ్చదు ఏదైనా కానీ, రైట్, నచ్చదు. సో 2-3 టైమ్స్ తీసుకుంటూ ఉంటే వాళ్ళకి అలవాటు అవుతుంది, అప్పుడు వాళ్ళలో చేంజెస్ అవుతుంది, డీప్గా వెళ్తే వాళ్ళకి చేంజెస్ వస్తాయి, అప్పుడు వాళ్ళు కొంచెం అలవాటు చేసుకుంటారని చెప్పేసి చెప్తున్నాను. దట్స్ గ్రేట్ షోయబ్. ఎంత Thank వచ్చింది? సో దట్స్ గ్రేట్ థింగ్ షోయబ్. సో ఇంత చిన్న వయసులో నేనే ఇన్స్పైర్ అవుతున్నాను మీ మాటలు, అండ్ నాట్ ఓన్లీ మాటలు, సో హీస్ ప్రాక్టీసింగ్ అండ్ హీస్ అప్లయింగ్ ఇన్ హిస్ లైఫ్. సో చాలా చాలా చక్కగా చెప్పారు. అండ్ యంగ్స్టర్స్ నెక్స్ట్ బండరాకి గ్యాంగ్తో వస్తారా, సింగిల్గా వస్తారా? షూర్ మేడం, డెఫినెట్లీ ఒక 5 మెంబర్స్ని తెస్తాను. I will try. That's the spirit. So thank you so much. Thank you, madam. Thank you all and happy Bandara to all.